హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 10 మినిట్ బ్యాంకర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చిన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎల్ఐసి నోటిఫికేషన్ వస్తుంది అని చాలా వెబ్సైట్స్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ మనం వింటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఈ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్ అయినా అది అని అంటే కాదు. బికాజ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనేది ఎల్ఐసికి సబ్సిడరీగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా పర్సన్స్కి ఇన్సూరెన్స్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తే, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ అనేది హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనమాట. హౌసెస్కి, ప్రాపర్టీస్కి ఇన్సూరెన్స్ ఇవ్వడంలో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎల్ఐసి నోటిఫికేషన్. అలా అని దీన్ని తక్కువగా తీసేయడానికి లేదు. ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నోటిఫికేషన్ ఆల్సో సో గుడ్ అనమాట. ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసేద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని వేకెన్సీ ఉన్నాయన్నది చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గుంటూరులో ఒకటి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకి గుంటూరులో ఒకటి, తిరుపతిలో ఒకటి, విజయవాడ 3, వైజాగ్ 3, మొత్తంగా 8 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో వచ్చేసరికి కర్ణాటకలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 23 బెంగళూరులో ఉన్నాయి, బెల్గాం, గుల్బర్గా, హస్సాన్, మ్యాంగ్లూర్, మైసూర్, రాయచూర్ అన్నిట్లోనూ ఒక్కొక్క వేకెన్సీ. మొత్తం కర్ణాటక స్టేట్కి కలిపి 29 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత తమిళనాడులో 21 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో వచ్చేసరికి హనుమకొండ, వరంగల్లో ఒక వేకెన్సీ, హైదరాబాద్, సికింద్రాబాద్ రెండిట్లో కలిపి 19 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత కరీంనగర్లో ఒకటి, మహబూబ్ నగర్లో ఒకటి, నిజామాబాద్లో ఒకటి, తర్వాత సిద్దిపేటలో ఒకటి. మొత్తం తెలంగాణలో 24 వేకెన్సీస్ ఉన్నాయి. వేకెన్సీస్తో కంపేర్ చేస్తే ఆంధ్రాలో తక్కువ వేకెన్సీస్ అండ్ తెలంగాణలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 16/04/2026 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్కి ఎండ్ డేట్ ఆర్ ఎండ్ ఆఫ్ ద డేట్ ఎప్పుడు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి ఎండ్ ఎప్పుడు అంటే 30/04/2026 అంటే ఈ మంత్ ఎండ్కి కంప్లీట్ అయిపోతుంది. ఈలోపే మనం అప్లై చేసుకొని సబ్మిట్ కూడా చేయాలి. నెక్స్ట్, మనం కాల్ లెటర్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 7 to 10 days బిఫోర్ ద ఎగ్జామినేషన్ వాడు కాల్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే జూన్ 1st వీక్లో ఉంటుంది అని ఇచ్చారు. అది కూడా టెంటేటివ్ అని ఇచ్చారు. అంటే ఏదైనా నోటిఫికేషన్లో ఆ ఎగ్జామ్ డేట్ అనేది మారచ్చు, లేకపోతే ఆ డేట్స్లోనే జరగచ్చు. మ్యాక్సిమం వాళ్ళు అనేది ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ అనేది ఇచ్చారు అని అర్థం అనమాట. తర్వాత కమింగ్ టు ద ఎలిజిబిలిటీ, వాళ్ళ ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 30 years ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో వచ్చేసరికి వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ డిగ్రీ కూడా రెగ్యులర్ డిగ్రీ అయ్యి ఉండాలన్నమాట. డిస్టెంట్లో చాలామంది డిగ్రీ చేస్తుంటారు కదా, అలా డిస్టెంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు ఈ నోటిఫికేషన్కి, ఈ జాబ్ ప్రొఫైల్కి ఎలిజిబుల్ లేరు. తర్వాత కంప్యూటర్ లిటరసీ అంటే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ ద కంప్యూటర్ సిస్టమ్ని యూజ్ చేయడం అతనికి వచ్చి ఉండాలి. అంటే కంప్యూటర్లో వర్క్ చేయడం అనే దాని మీద కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి అని అర్థం అనమాట. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ప్రిఫర్డ్ అని పెట్టారు. ప్రిఫర్డ్ అంటే ఆల్రెడీ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని అర్థం అనమాట. అంతే తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అని ఇవ్వలేదు. సో తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అని అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. చాలా బ్యాంక్ ఎగ్జామ్స్లోను, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్లోను ప్రిలిమ్స్, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది ప్యాటర్న్. కానీ దీనికి వచ్చేసరికి సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి ప్రిలిమ్స్ ఉండదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామే ఉంటుంది. సింగిల్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ రెండింటినీ కంబైన్డ్గా చేసి వాటి నుంచి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. అలానే సెలక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. దీనిలో ఎగ్జామ్లో వచ్చేసరికి సిలబస్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఇంగ్లీష్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్. లాజికల్ రీజనింగ్లో 40 క్వశ్చన్స్ ఇస్తారు, 40 మార్క్స్. తర్వాత జనరల్ అవేర్నెస్లో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. న్యూమరికల్ ఎబిలిటీలో కూడా 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. తర్వాత కంప్యూటర్ స్కిల్లో 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. ఓవరాల్గా 200 క్వశ్చన్స్ ఇస్తారు. 200 మార్క్స్కి 2 hours టైం ఇస్తారు. ఇక్కడ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాల్సింది, లేకపోతే స్పెసిఫిక్గా ఏమైనా నేర్చుకోవాల్సి ఉంది అని అంటే అది జనరల్ అవేర్నెస్లో వాళ్ళు విత్ స్పెషల్ ఎంఫసైజ్ ఆన్ ద హౌసింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ గురించి స్పెషల్ ఎంఫసైజ్ ఉండాలి అని అంటే దాని గురించిన స్పెసిఫిక్ నాలెడ్జ్ మనకు ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ స్టాటిక్ జీకే కానీ స్టాటిక్ నాలెడ్జ్ ఏదైనా ఉంటే అది మనం తెలుసుకుంటే ఈ ఎగ్జామ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 800 రూపాయలు ఉంటుంది, 800 రూపీస్ విత్ జిఎస్టీ. 18% జిఎస్టీ కట్టాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫీజు అనేది కేటగిరీ వైజ్గా కానీ ఎలాగూ స్ప్లిట్ అవ్వడం లేదు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా 800 రూపీసే. మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఉండి
ఇప్పుడిప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటే మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.